గృహ నివాసులకు లాభసాటిగా ప్రజల వద్దకే సరుకులు పంపిణీ చేసే స్వచ్ఛ రథాన్ని టీడీపీ నేతలు ప్రారంభించారు. మండల కేంద్రమైన సిద్ధవటంలో శనివారం సింగిల్ విండో అధ్యక్షులు దశరథ నాయుడు, మండల అధ్యక్షులు రాజశేఖర్ నూతన స్వచ్ఛ రథాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సింగిల్ విండో అధ్యక్షులు దశరథ నాయుడు మాట్లాడారు. మండలంలోని 18 గ్రామాల్లో ఒక్కరోజు చొప్పున స్వచ్ఛ రథం గ్రామంలో పర్యటిస్తోందని, గృహాల్లో ఉన్న ఇనుము, ప్లాస్టిక్ పుస్తకాలు కొనుగోలు చేసి గృహ నివాసులకు కావలసిన నిత్యావసర సరుకులు అందిస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు లాభసాటిగా గృహాల్లో ఉన్న ప్లాస్టిక్, ఇనుము కొనుగోలు చేసి పేద బలహీన వర్గాల కుటుంబాలకు బాధ్యతగా సరుకులు పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమని, మా ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, గృహాల్లో ఉన్న ప్లాస్టిక్ వంటి పదార్థాలు కొనుగోలు వేసి ఇంటి వద్దనే సరుకులు పంపిణీ చేయడం పేదలకు ఎంతో ఊరటగా ఉంటుందని తెలిపారు. ఇంటికాడికి పోయి వాళ్ళ ఇళ్లలో ఉండేటటువంటి వేస్ట్ మెటీరియల్, ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, ప్లాస్టిక్ పైపులు కానీ, ఇనుప సామాన్లు కానీ అవి తూకం వేసి బోర్డులో వేసి దాని ప్రకారం రేటు ఫిక్స్ చేస్తున్నారు. ఆ రేటుకు ఈ స్వచ్ఛరథంలో ఏమేమి వస్తువులు ఉంటాయి, ఇంటికి సంబంధించినవి ఆ వస్తువులు మార్పు చేసి ఇస్తారు. దాని ప్రకారము గ్రామంలో స్వచ్ఛంగా ఉంటుంది. దానివల్ల 10 మందికి ఉపయోగపడుతుంది. వాళ్ళ ఇంటి దగ్గర ఇంటికి సంబంధించిన సామాను కొనుక్కునే విధంగా ఉంటుంది. అన్ని రకాల ఉపయోగం ఉంటుందని మన చంద్రబాబు నాయుడుకు స్టేట్ వైడ్ ఒక మండలంలో ఒక స్వచ్ఛరథాన్ని ప్రారంభం చేశారు. దీనికి అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమాన్ని ప్రారంభించాము. మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఇలా కూటమి తరఫున గ్రామాలలో ఉన్నటువంటి చెత్తనంతా సేకరించి అక్కడ ఉన్నటువంటి పరిశుభ్రత చేర్పించాలని ఒక రేటు నిర్ణయించి అక్కడ ఉన్నటువంటి ఇనుము కానీ, ఒక ప్లాస్టిక్ వస్తువులు కానీ అన్నీ కూడా కొనుగోలు చేస్తూ వాళ్ళకి కావాల్సిన వస్తువులు దానికి తగిన సమానంగా రేట్లు ఇచ్చేసి సేకరించమని మన చంద్రబాబు నాయుడు గారు ఆశయంతో చెప్పారు. దానికి ఈరోజు సిద్ధోట మండలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ కార్యక్రమంలో మన మండల పార్టీ అధ్యక్షుడు మన రాజశేఖర్ యాదవ్, అలాగే సర్పంచ్ ఇంకా మన ఓబులయ్య, మిగతా మన ఎండిఓ ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా పాల్గొన్నారు. ఇదే కార్యక్రమాన్ని అన్ని మండలాల్లో కూడా నిర్వహించి చెత్త అనే దాన్ని సేకరించి దాన్ని ఒక సద్వినియోగం చేసుకొని గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని ఈ పర్వంగా తెలియజేస్తుంది.